నేను ఒకసారి ఎస్ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మళ్ళొకసారి బేసిక్స్ నుండి చెప్తా, జాగ్రత్తగా వినండి. తర్వాత మనం ఎస్ఏ టాపిక్స్ ఎన్ని ఉంటే అన్నిటికీ డిస్కస్ చేయొచ్చు, సబ్జెక్ట్ బేస్డ్వి. ఓకే, సో మనం సబ్జెక్ట్ బేస్డ్ ఎస్ఎస్ ఫినిష్ చేయాలి. సబ్జెక్ట్ బేస్డ్ ఎస్ఎస్ అంటే ఓకే. సో లెట్స్ సీ నౌ ఫర్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ we have essay writing paper. Essay writing. In essay writing, we have two sections, A and B. In A section, we have to write one essay among the 4 essays topics. In B also, B section, one essay we have to write. One essay we have to write from 4 essay topics. But the numbering may be like this. Yeah, 5, 6, 7, 8. So in civil services mains exam, we have essay paper for 3 hours, 250 marks. 250 marks. That means each essay for 125 marks. 250 marks. So, as we have a strategy to clear this exam, a simple strategy, that's entadi EEO, ethics, essay and ఆప్షనల్. సో ఇక్కడ ఎథిక్స్ అనేది ఉందండి. ఈ ఎథిక్స్లో మనం కనుక ఒక్కొక్క ఎస్సేకి అవుట్ ఆఫ్ 125 మనం అట్లీస్ట్ 80 తెచ్చుకుంటే మనకు 160 మార్క్స్ వస్తాయి. 160 మార్క్స్ ఆల్రెడీ చాలామంది స్కోర్ చేసిందే, ఇదే మీరే సొంతంగా ఇప్పుడే ఆల్ ఇండియా రికార్డు కొట్టమని కాదు. 160 మార్క్స్ ఆల్రెడీ వచ్చాయి. సో ఈ 160 మార్క్స్ రావాలంటే మనం ఎస్ఏకి ఎలా ప్రిపేర్ కావాలి? సో అందులో కూడా మనకు అసలు ఎస్ఏ రైటింగ్ అంటే ఏంటి, బేసిక్స్ కూడా తెలియని వాళ్ళు ఉంటారు. అసలు ఏ రోజు ఎస్ఏ రాయకుండా కూడా సివిల్ సర్వీసెస్కి వచ్చి టాప్ ర్యాంక్ కొడతారు, టాప్ సర్వీస్ కొడతారండి. ఎలా కొడతారు వాళ్ళు? కొందరు చిన్నప్పటి నుండి ఎస్ఏ రైటింగ్ చేస్తారు, చిన్నప్పటి నుండి వాళ్ళకు ఎస్ఎస్ రైటింగ్ తెలుసు, కానీ వాళ్ళు టాప్ మార్క్స్ కొట్టట్లేదు, టాప్ సర్వీస్ కూడా కొట్టట్లేదు. ఎందుకు అంటే నాకు వచ్చు, ఆల్రెడీ నేను చిన్నప్పుడు రాసిన బోర్డ్ ఎస్ఏలు రాసిన సూపర్ మార్కులు వచ్చేవి నాకు. గుర్తుంచుకోండి, అకాడమిక్గా రాసిన ఎస్ఏలు వేరు, ఇక్కడ వేరు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఎస్ఏలు అండి. దీంట్లో మీకు చాలా క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి. ట్రెడిషనల్గా అయితే మీకు తెలుసు ఏమని, ఇంట్రొడక్షను, బాడీ అండ్ కన్క్లూజన్. ఇది జనరల్గా మనకు ట్రెడిషనల్గా తెలిసిన ఎస్ఏ రైటింగ్. బట్ ఇన్ సివిల్ సర్వీసెస్ లేక గ్రూప్ 1 స్థాయిలో ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు వెళ్తే మీకు బాడీ పార్ట్లో ఇంకా చాలా విషయాలు ఉంటాయి, అవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒక్కసారి అవి చెప్పండి ఏముంటాయండి. ఫస్ట్ ఇంట్రొడక్షన్, తర్వాత థీమ్ పారాగ్రాఫ్, తర్వాత డెఫినేషన్, తర్వాత సిచ్యువేషన్ ఆర్ ఇంటెన్సిటీ, తర్వాత రీజన్స్ రాసారా మీరు? మీరు డెఫినేషన్ తర్వాత రీజన్స్ రాయొచ్చు, లేక ఇంటెన్సిటీ రాసాక కూడా మీరు రీజన్స్ రాయొచ్చు. రీజన్స్, ఫెసిలిటేటింగ్ ఫ్యాక్టర్స్. సో ఇది కొంచెం ముందు వెనకైనా కానీ వాటిని కనెక్ట్ చేసే విధానం తెలిసి ఉండాలి. అర్థమైందా? ఇది ఇక్కడే రావాలని రూల్ ఏం లేదు. డెఫినేషన్ తర్వాత మీరు రీజన్స్ రాసి సిచ్యువేషన్ రాయొచ్చు, సిచ్యువేషన్ రాసి రీజన్స్ రాయొచ్చు. అలాగే రీజన్స్ అంటే ఫెసిలిటేటింగ్ ఫ్యాక్టర్స్ అన్నాను. ఈ ఫెసిలిటేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం క్లాస్లో. రీజన్స్ వేరే ఉంటాయి, ఫెసిలిటేటింగ్ ఫ్యాక్టర్స్ వేరే ఉంటాయి. ఫైన్. సో తర్వాత
కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఓకే, తర్వాత ఇందులో పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు అండి కాన్సిక్వెన్సెస్. ఓకే ఫైన్. తర్వాత వాట్ వాజ్ డన్ బై ద గవర్నమెంట్స్, వేరియస్ గవర్నమెంట్స్, గ్లోబల్ లెవెల్లో, అలాగే నేషనల్ లెవెల్లో, అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఎటువంటి మెజర్స్ గవర్నమెంట్స్ తీసుకున్నాయి. వాట్ వాజ్ డన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్స్ ఆఫ్ వేరియస్, అది వేరే గ్లోబల్ సమస్య అనుకోండి, గ్లోబల్ లెవెల్లో ఇతర దేశాలు ఏం చేశాయి. తర్వాత ఎవాల్యుయేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కీమ్స్, ఎవాల్యుయేషన్. గవర్నమెంట్ ఏం చేసిందో వాటిని ఒకసారి మీరు అది ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతవరకు ఫెయిల్ అయింది. సో ఎప్పుడు కూడా మొత్తం సర్వనాశనం అయింది, మొత్తమే ఫెయిల్ అయింది అన్నట్టు కాకుండా, అలాగే మొత్తం బ్రహ్మాండం, ఎందుకంటే మేము కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది సూపర్, లేకపోతే బీజేపీ కాబట్టి నేను బీజేపీ గవర్నమెంట్ చేసింది సూపర్ అన్నట్టుగా మనం ఆన్సర్ రాయకూడదు. సో అందులో జెన్యున్గా ఉన్న ఫలితాలను మనం రాయాలి. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, లేక పాజిటివ్ నెగిటివ్ మిక్సింగ్ అయితే మిక్సింగ్. తర్వాత సజెషన్స్, యా, లేక వే ఫార్వర్డ్. తర్వాత కన్క్లూజన్. సో ఇందులో ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ కరప్షన్, ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ టెర్రరిజం, ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ unemployment, you can also add one more headline in this, that is types. టైప్స్ అని కూడా మీరు ఒక హెడ్లైన్ అంటే గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా మనకు కనిపించవు, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని రాస్తాం, కానీ ఇవన్నీ హెడ్లైన్ పెట్టాం మనం. వీ డోంట్ రైట్ ద హెడ్లైన్స్ ఇన్ అవర్ ఎగ్జామ్, బట్ ఇవన్నింటినీ ఇలాగే మనసులో పెట్టుకొని ఆ ఎస్సే స్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ లోపల ఏమేమి పిల్లర్లు ఉన్నాయో మనకు కనబడాయి, కానీ పైకి మాత్రం రూములు మొత్తం మంచిగా బ్యూటిఫుల్గా కనబడతాయి. ఇక్కడ కూడా మనకు పైకి ఇన్ఫర్మేషన్ కనిపించాలి, కానీ ఇవన్నీ కూడా ఇన్సైడ్ స్ట్రక్చర్ అండి. ఈ స్ట్రక్చర్ కనిపించకూడదు. స్ట్రక్చరు ఎలా వచ్చిందో వాడికి తెలవాలి, కానీ ఈ స్ట్రక్చరు హెడ్లైన్స్ రాయకూడదు. సో టైప్స్ అనేవి పేదరికము, లేకపోతే అన్ఎంప్లాయ్మెంటు, లేకపోతే కరప్షను, టెర్రరిజము, ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా టైప్స్ అని రాయొచ్చు. సో హర్షితం, కెన్ వి యాడ్ ద హిస్టరీ ఆఫ్ దట్ పర్టికులర్ టాపిక్? అంటే డెఫినేషన్ రాసాక రీజన్స్ ఉంది కదండి, ఈ రీజన్స్లో మీరు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చుగా. ఓకేనా, రీజన్స్లో మీరు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు, దట్స్ ఇట్. ఇక మనము ఇంట్రొడక్షన్కే సపరేట్ డిస్కషన్ కూడా చేసాం. ఒక్కొక్క టాపిక్కి అంటే ఒక్కొక్క హెడ్లైన్కి మనం ఒక్కొక్కసారి డిస్కషన్ చేసుకుంటూ వెళ్ళాం లాస్ట్ టైం ఆల్రెడీ. సో విల్ సి, అది ఒక టాపిక్కి ద బెస్ట్ చేయండి, ఆ 100 టాపిక్లకి వాటిని అప్లై చేయొచ్చు. ఇక్కడ మనం చెప్పాము ఇంట్రొడక్షన్లో 3 రకాలుగా స్టార్ట్ చేయొచ్చు అని. ఏంటా 3 రకాలుగా? హిస్టారికల్ పరిచయం అండి. ఇంట్రొడక్షన్ అనేది హిస్టారికల్గా స్టార్ట్ చేయొచ్చు, అంటే దాని యొక్క పూర్వపు చరిత్ర అసలు ఎట్లా స్టార్ట్ అయింది. కరప్షన్ అనుకోండి, అది ఎట్లా స్టార్ట్ అయింది, ప్రాచీన భారతదేశ చరిత్ర నుండి కూడా తీసుకోవచ్చు మీరు, మీ ఇష్టం. తర్వాత అనెక్డోటా, కరెంట్ అఫైర్సా? కరెంట్ అఫైర్స్లో ఈ మధ్య ఆ పర్టికులర్ టాపిక్ పైన ఏమైనా ఇష్యూ ఉందా, డిబేట్ జరుగుతుందా, దానిపైన మీరు తీసుకోవచ్చు. తర్వాత అనెక్డోట్ అంటే ఒక సంఘటనను మీరు సృష్టించవచ్చు, లేదంటే నిజంగా జరిగింది కూడా తీసుకోవచ్చు. అనెక్డోట్ అంటే ఒక చిన్న సంఘటనను తీసుకోవచ్చు, ఆ సంఘటన క్వశ్చన్కు కనెక్ట్ కావాలి. ఇప్పుడు అవినీతి అనుకోండి, ఒక ఊళ్ళో ఒక పేద రైతున్నాడు, ఆయన ఏదో పాస్బుక్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్ పోయిండు, అక్కడ లంచం అడిగిళ్ళు, ఆయన అప్పు చేసి డబ్బులు ఇచ్చిండు. డబ్బులు ఇచ్చిన తర్వాత తహసీల్దార్ సంతకం పెట్టకుండానే, పాస్బుక్ ఇవ్వకుండానే ట్రాన్స్ఫర్ అయిపోయిండు. ఇప్పుడు కొత్త ఆయన వచ్చిండు, ఈయన మళ్ళీ నాకు డబ్బులు ఏమంటుండు. ఇప్పుడు ఆ రైతు మళ్ళీ అప్పు చేయాలి.
సో ఇలాంటి టైంలో అని ఒక చిన్న స్టోరీ బిల్డ్ చేయండి. యూ కెన్ బిల్డ్ ఏ స్టోరీ. లేదంటే నిజంగానే జరిగిన ఇన్సిడెంట్ ఉంటే తీసుకొచ్చి రాయండి. ఓకేనా? తీసుకొచ్చి దాని నుండి కనెక్ట్ చేయండి. అది అనెక్డాట్. అది రియల్ కానీ లేక మీరు క్రియేటెడ్ ఒక ఇన్సిడెంట్ని రాసి కూడా కనెక్ట్ చేయాలి. ఫైన్. కరెంట్ అఫైర్స్, ఎస్ కరెంట్ అఫైర్స్ మీకు ఆల్రెడీ తెలుసు. కరెంట్ అఫైర్స్లో ఏదన్నా రీసెంట్గానే ఒక డేటా వచ్చింది, కరప్షన్లో మనము మంచి నెంబర్ 1 స్థానానికి దూసుకుపోతున్నాం. సో ఆ డేటాని తీసుకొచ్చి కూడా ఈ మధ్య ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు తీసుకొచ్చిన రిపోర్ట్లో, గ్లోబల్ కరప్షన్ రిపోర్ట్లో మనం ఇక్కడ ఉన్నమాట. దాంతో కూడా స్టార్ట్ చేయొచ్చు మీరు. సో మనకు ఈ ఇంట్రొడక్షన్లో 3 రకాలుగా చేయొచ్చండి. ఏదో ఒకటే తీసుకోండి, డోంట్ గో విత్ ఆల్. ఎలాగ మీరు 3 రకాలుగా అన్నారు కదా, నేను 3 రాస్తా అంటే కాదు. 3 మిక్స్ చేసి రాయకండి, ఒకటి రాయండి మంచిగా. 3 మిక్స్ చేసి ఏది సరిగా రాలేదనుకోండి, అంతా కాక్టైల్ అయిపోద్ది, దేని టేస్ట్ కూడా తెలియదు వానికి కదా. సో అలాగే మీరు ఇంట్రొడక్షన్కు ముందే కొటేషన్ రాయొచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకోండి, ఉమెన్స్ గురించి ఒక కొటేషన్ రాయొచ్చు. కరప్షన్ అనుకోండి, కౌటిల్యుని ఒక కొటేషన్ రాసి స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే కంక్లూజన్ తర్వాత కూడా ఒక కొటేషన్ రాసి క్లోజ్ చేయొచ్చు కదా. సో కాబట్టి మీరు ఒక్కొక్క దాన్ని కరెక్ట్గా డీటెయిల్డ్గా రాసి ప్రాక్టీస్ చేసి అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఒక కారు అసెంబ్లీ అయింది, అసెంబ్లీ కాకముందు ముక్కలు ముక్కలుగా తయారవుతుంది. ముక్కలు ముక్కలుగా తయారైన దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీ చేస్తారు. మీరు కూడా ఫస్ట్ ఒక్కొక్క ఏరియాను సపరేట్గా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ నేను చూస్తూనే ఉన్నాను, మీరు కంక్లూజన్లు ఎలా రాస్తున్నారు, ఒక్కొక్క ఏరియాను సపరేట్గా మనం డిస్కస్ చేస్తాం క్లాస్లో. సో ఇవన్నింటిని కలిపి ఒకసారి రాస్తే నిజంగా క్వాలిటీ వస్తుందా? కొందరు ఏం చేస్తారంటే సపరేట్గా రాస్తే సూపర్ రాస్తారు, ఇంట్రొడక్షన్ ఒక్కటే రాయమంటే సూపర్గా రాస్తారు, ఓన్లీ కంక్లూజన్ రాయమంటే సూపర్గా రాస్తారు. కానీ అన్ని కలిపి ఇవన్నీ డిస్కషన్ కలిపి ఒక చోట రాయమంటే ఏదో పోతుంది. కొందరేమో అన్ని కాంపోనెంట్స్ మెయింటైన్ చేయరు, ఒకటి మిస్ అవుతుంది. మొన్న ఎవరు మన పూజిత రాసింది, ఒకటి ముందుకు ఒకటి వెనుకకు అయింది. వాటిని ప్రాపర్గా కన్వే చేస్తే ఏం కాదు, కానీ అది కన్వే చేయడం కూడా ఒక కళ అండి. బై మిస్టేక్ మీరు డెఫినేషన్ రాయలేదు, మీరు మొత్తం వేసే రాసిలండి కానీ డెఫినేషన్ రాయలేదు. ఇప్పుడు దీన్ని లాస్ట్లో గుర్తొచ్చింది, అబ్బా డెఫినేషన్ రాయలే, ఎట్లా మరి నా ఎస్ఏ మొత్తం పోయినట్టేనా? దానికి రిపేర్ చేయాలి, మరి ఎస్ఏకి రిపేర్ చేయాలి కదా, ఎట్లా చేస్తారు మరి? అప్పుడు కూడా మీరు ఒక మాట చెప్పి, ఇంతకీ అసలు అవినీతి అంటే ఏందో మనం డిస్కస్ చేయలేదు, అసలు అవినీతి అంటే ఏందో తెలుసా అని మనం ప్రశ్నించుకుంటే అని ఏదో ఒక సందర్భం క్రియేట్ చేసి ఆ డెఫినేషన్ కూడా రాయాలి. దిద్దినోడికి ఫస్ట్ అనిపిస్తుంది, అరే డెఫినేషన్ ఏం రాయలేదు, అది మనం చేసిన మిస్టేక్ కదా. కానీ మిస్టేక్ని ఒక స్పెషల్ ఎక్స్పెరిమెంట్ లాగా మార్చాలి. వాడు ఏమనుకుంటాడు, అరే వీడు ఇంట్రొడక్షన్లో తర్వాత డెఫినేషన్ రాయకుండా మొత్తం రాసిండు, అసలు ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏందో రాయలేదు అని అనుకుంటాడు. కానీ లాస్ట్కి రాసుకొచ్చింది అనుకోండి, కనెక్ట్ చేశారనుకోండి ప్రాపర్గా, భలే డిఫరెంట్గా రాసిండబ్బా, నేను ఎక్కడ చూడలే ఇలా ఎస్ఏ రాయడం. ఎవడైనా ఎస్ఏ అనగానే ఇంట్రొడక్షన్ తర్వాత డెఫినేషన్ రాస్తాడు, కానీ వీళ్ళు లాస్ట్కి రాసిండు, చాలా యూనిక్ వేలో ఉంది అని. ఇంకా మనం చేసిన మిస్టేకే మనకు బలమవుతుంది కదా. వాడు ఇప్పుడు సినిమాలో కూడా అంతే, కొందరు ముందు చూపించేది లాస్ట్ చూపించి సస్పెన్స్ క్రియేట్ చేస్తారు. అప్పుడు మనం అబ్బాయి ఎంత బాగుంది, ఎంత సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది అనుకుంటాం. సో ఇక్కడ కూడా ముందు చెప్పాల్సింది లాస్ట్కి చెప్పి కూడా మనం వాడిని ఇంప్రెస్ చేయాలి. అలాగని కావాలనే రాస్తారేంది, ఎట్లాగో మీరు అన్నారు కదా అని చెప్పేసి ఇదే బాగుందని చెప్పేసి మీరు డెఫినేషన్ ముందు రాయకుండా పోతే బై ఛాన్స్ వాడు లాస్ట్ వరకు పోయి మీరు రాసిన డెఫినేషన్ చూడలేదు, అలా గీసేసి వెళ్ళిపోయాడు. ఏమనుకుంటాడు, ఈ డెఫినేషన్ రాయలేదు, ఏం మార్కులు వేస్తాం సార్, 120కి 20 వేద్దాం, 125కి ఆ చివరి 25 వేసి పంపిద్దామంటే. కాబట్టి మనము ట్రెడిషనల్గానే వెళ్దాం. సో అందులో ఇంప్రెస్ ఎట్లా చేద్దామో ట్రై చేద్దాం. ఎప్పుడైనా బై మిస్టేక్ ఏమైనా ఇలాంటివి ఇబ్బందులు, ఎలాంటి మిస్ అయినవి ఏమైనా వచ్చినాయి అనుకోండి, బై ఛాన్స్ ఇది మిస్ అయింది, ఎలా అకామిడేట్ చేద్దాం, అది ఆలోచించి చేయాలి. ఒక్కొక్కసారి కొందరు ఏం చేస్తారంటే కావాలని దాన్ని ఆర్టిఫిషియల్గా యాడ్ చేస్తారు. అలా ఉండకూడదు, ఆర్టిఫిషియల్గా యాడ్ చేయకూడదు, న్యాచురల్గానే నువ్వు చెప్పినట్టుగా వెళ్ళాలి. ఇక కొన్ని ఉంటాయి, అదంత అవసరం లేదు కానీ గుర్తొచ్చింది లాస్ట్కి రాయాలన్నా అంటే అవసరం లేదండి. అది కోర్ అయితేనే మిస్ కాకుండా రాయండి.
ఇప్పుడు డెఫినేషన్ అనేది కంపల్సరీ రాయాలి, కాబట్టి అది వదిలిపెడితే బాగోదు, కాబట్టి అకామిడేట్ చేయండి. అంతేగాని ఏదో చిన్న ఇష్యూ ఉంది బా ఇది రాద్దాం అనుకున్నా నేను రాయలేదు అని చెప్పి కావాలని మళ్ళీ కంక్లూజన్ తర్వాత దాన్ని క్రియేట్ చేశారనుకోండి, కంక్లూజన్ తర్వాత మళ్ళా నేను మర్చిపోయిన నోట్ అని చెప్పేసి కంటిన్యూషన్ ఈ పేరాగ్రాఫ్లో దీన్ని యాడ్ చేయండి అని చెప్పి వానికి నోట్ పెట్టి రాయొద్దు. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పిన ఇదంతా కూడా ఈ 10 హెడ్లైన్స్ ఇదొకటి కలుపుకోండి అవసరమైతే. 10 నుండి 11 హెడ్లైన్స్ దేనికి తెలుసా వాడాల్సింది? ఎస్, నేను మీకు ముందు చెప్పాల్సిన ఒక విషయాన్ని మర్చిపోయినా, అది ఇప్పుడు చెప్తున్నా. ఏంటది అంటే, మనకు ఎస్సేలలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సబ్జెక్ట్ బేస్డ్ ఎస్సేస్, రెండవది ఫిలాసఫికల్ ఎస్సేస్, మూడవది సబ్జెక్ట్ కమ్ ఫిలాసఫీ 2 మిక్స్ అయి ఉండే ఎస్సేస్. ఓకేనా? సో 3 రకాల ఎస్సేస్ మనం రాసి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది నేను ముందు చెప్పాల్సింది మర్చిపోయినా, కాబట్టి ఇప్పుడు మళ్ళీ మెల్లగా నేను మీకు లాస్ట్కి చెప్తున్నా. ఇదే విషయం ఎస్సేలో కూడా ఎప్పుడైనా మిస్ అయితే మళ్ళీ దాన్ని ప్రాపర్గా కనెక్ట్ చేసి రాయాలి. ఓకేనా? చూడండి, మనం ఎక్కడో ఏదో అనుకుంటాం, అది నిజంగానే మన ముందే జరిగింది అనుకోండి, ఎలా ఉంటుంది? థ్రిల్లింగ్ కదా. ఎస్, సో ఐ జస్ట్ గో అహెడ్. మీకైతే ఈ 10 హెడ్లైన్స్ గుర్తున్నాయి కదా. 11వది టైప్స్, అది అవసరం ఉంటే రాసుకోండి, లేకపోతే లేదు. ఎలాగూ ఇంకొకటి గుర్తుంచుకోండి సార్, మరి ఈ సబ్జెక్టు బేస్డ్ ఎస్సేస్కి ఈ సబ్జెక్ట్ ఎక్కడ నుండి దొరుకుద్ది? జనరల్ స్టడీస్ అని మీకు ఉంది కదా, జిఎస్లో చదివే ప్రతిదానికి ఈ హెడ్లైన్స్ రాసుకోండి చాలు. మీరు ప్రిపేర్ అయ్యేది పాలిటీ కావచ్చు, ఆ పాలిటీలోనే ఒక్కొక్క టాపిక్ ఇది రాసుకోండి. 1 నేషన్ 1 ఎలక్షన్స్ రాసుకోండి, పొలిటికల్ ఇష్యూ, కరప్షన్ లేకపోతే గుడ్ గవర్నెన్స్, ఎకానమిక్ ఇష్యూ రాసుకోండి. ఇవన్నీ అన్ఎంప్లాయ్మెంట్ లేకపోతే పావర్టీ లేకపోతే గ్లోబలైజేషన్, ప్రతి టాపిక్ కూడా మీరు జిఎస్లో చదివే పాయింట్ అన్నింటినీ ఈ ఫార్మాట్లో రాసి పెట్టుకోండి. సో ఈ ఫార్మాట్లో రాసి పెట్టుకుంటే కొన్ని వందల టాపిక్స్కి మీకు ఈ ఫార్మాట్లో ఉంటాయి. ఇంకా వీలైతే అది షార్ట్ ఫామ్లో ఉండాలి, మొత్తం మ్యాటర్ రాసి కాకుండా ఓన్లీ హెడ్లైన్స్, అందులో సబ్ హెడ్లైన్స్, రైట్, ఇంతే తప్ప డీటెయిల్డ్గా రాయకూడదు నోట్స్. సో అలా ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ దాన్ని డెవలప్ ఎట్లా చేస్తాం. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఎస్సే రైటింగ్లో మనకు 3 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి సబ్జెక్ట్ బేస్డ్, రెండవది ఇటు ఫిలాసఫికల్ బేస్డ్, మూడవది ఈ 2 మిక్సింగ్. సో కాబట్టి ఫస్ట్ మనం దీన్ని ప్రాపర్గా నేర్చుకోండి, తర్వాత ఇది నేర్చుకోండి, తర్వాత ఈ రెండింటిని మిక్స్ చేయడం ఎట్లా. మీకు తెలుసా, జిఎస్లో మనకు టాప్ మార్క్స్ పెద్దగా రావండి. అవుట్ ఆఫ్ 250 మార్క్స్ వీ కెన్ డ్రా మ్యాక్సిమం 110, 120. కానీ ఎస్సేలో 150, 160 ఈజీగా తెచ్చుకోవచ్చు, రైట్. కాబట్టి ఇక్కడ మీరు వర్కౌట్ చేస్తే చాలా లాభం ఉంటుంది, రైట్. సో ఎస్సే రైటింగ్లో సబ్జెక్ట్ బేస్డ్, ఫిలాసఫికల్ బేస్డ్, తర్వాత మిక్సింగ్, 3 కేటగిరీస్ మీరు పర్ఫెక్ట్ అయి ఉంటే 100% మీరు 160 మార్క్స్ తెచ్చుకుంటారు, రైట్. చలో, మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలండి? సబ్జెక్ట్ ఎక్కడ నుండి కలెక్ట్ చేసుకోవాలి? ఒక్కొక్క టాపిక్ని మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఈ లిస్ట్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మన శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీకు పర్సనల్గా కూడా యూ కెన్ సెండ్ ఎ మెసేజ్, సో దట్ విల్ షేర్ ఇట్. ఓకే, ఫైన్. సబ్జెక్ట్ బేస్డ్ ఎస్సే క్లియరా? యూపీఎస్సీకి అలాగే టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, గ్రూప్ 1 కూడా ఎస్సే రాయడానికి ఇదే అండి ఫార్ములా. డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ ఫార్ములా. దీన్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు. సార్ మేము సివిల్స్ రేంజ్ ఏం లేదు, ఇదే నాలెడ్జ్, ఇదే కాన్స్టిట్యూషన్, అది గ్రూప్ 1 వాళ్ళైనా గ్రూప్ 2 అయినా సివిల్స్ అయినా అందరూ అదే చదువుతారు, కాకపోతే కొంత డైమెన్షన్స్ మారుతాయి అంతే. ఫైన్, చలో. తర్వాత మనం మళ్ళీ ఫిలాసఫికల్ ఎస్సేస్ గురించి ఇంకొక వీడియోలో చూద్దాం. ఏ డౌట్స్ ఉన్నా కానీ ఇంకా శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీలో ఎస్సే కోర్సులో జాయిన్ కావాలనుకుంటే యూ కెన్ సింప్లీ కాల్ టు అవర్ నెంబర్ 9000222737.
ఆల్ ద బెస్ట్.